నమస్కారం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కుటుంబ సభ్యుల్లాగా భావిస్తాం. మేము లండన్ నుండి ఇక్కడికి మాంచెస్టర్లో జరుగుతున్నటువంటి మీకోసం పాదయాత్రకు సంబంధించిన సంఘీభావాన్ని తెలుపుతున్నటువంటి ఇక్కడ లోకల్కి సంబంధించినటువంటి మాంచెస్టర్ తెలుగుదేశం కార్యకర్తలు నిర్వహించినటువంటి కార్యక్రమానికి చాలా భారీ స్పందన వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి విదేశీయులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ చాలా ఆసక్తిగా గమనిస్తూ తెలుసుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకి చెప్పేసరికి దీని పర్పస్ ఏంటో చెప్పేసరికి వాళ్ళు కూడా మధ్యలో ర్యాలీలో పాల్గొనడం కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. దీనికి తోడు మేము చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. దీన్ని మనం సరిదిద్దుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇప్పుడు చేయకుండా మళ్ళీ ఎప్పుడూ చేయలేము. తెలుగుదేశాన్ని మళ్ళీ తిరిగి రాష్ట్రంలో తీసుకురావడానికి మేము అయినంత వరకు మా సహకార్యం ఉంటాయి తప్పకుండా. ఇక్కడ ఎన్ఆర్ఐకి సంబంధించిన వెంగట్లో చాలా కష్టపడుతున్నటువంటి సార్కి సంఘీభావం తెలపడానికి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ పిలిచినటువంటి అందరికీ, అన్నలకి, ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులను, తెలుగుదేశం పార్టీకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో వచ్చినందుకు చాలా గర్విస్తున్నాం, చాలా సంతోషిస్తున్నాం. తప్పకుండా తెలుగుదేశం పార్టీని తిరిగి రాష్ట్రంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మా యొక్క సహకార్యాలు ఉంటాయి, మా యొక్క తోడ్పాటు ఉంటుంది. అందరిని ఐకమత్యంగా మేము ముందుకెళ్తాం. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా తెచ్చుకునే బాధ్యత మా పైన ఉంది, తెచ్చుకుంటాం. మళ్ళీ 2014 ఎలక్షన్స్లో అతనే మా ముఖ్యమంత్రి. రాష్ట్రాన్ని అభివృద్ధి పదవి తీసుకెళ్ళడానికి సరి యొక్క నాయకుడు, మొనగాడు, మోగాడు చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై